ఆషాఢంలో అత్తాకోడళ్ళు అస్సలు కలవకూడదట. ఎందుకో తెలుసా? హిందూ పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లోని ఆషాఢమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన వధువులు పుట్టింటికి ఖచ్చితంగా వెళ్తుంటారు. అంతేకాదు భార్యాభర్తలు కలవకుండా జాగ్రత్త పడతారు. అదే విధంగా అత్తాకోడళ్ళు కూడా ఈ మాసంలో కలవకుండా ఉండాలని పెద్దలు చెబుతారు. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలను కూడా చేయకూడదని పండితులు చెబుతుంటారు. అయితే ఆషాఢమాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవతలను పూజించడానికి ఈ మాసం ఎంతో పవిత్రమైనది. అందుకే ఆషాఢంలో ఆలయాలన్నీ ప్రత్యేక పూజలతో, కోట్లాది మంది భక్తులతో కిక్కిరిసిపోతాయి. పూజారులు కూడా పూజా కార్యక్రమాల్లో బిజీ అయిపోతారు. ఈ కారణం వల్ల వివాహం జరిపించడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే ఆషాఢంలో వివాహాలు జరిపించరు. పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్లిపోతాడని, ఈ సమయంలో వివాహం చేసుకున్న వారికి విష్ణువు ఆశీస్సులు లభించవని నమ్ముతారు. ఆషాఢమాసం విశిష్టతలేంటి? ఈ మాసంలో పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోండి. కొత్త జంటలు కలవకుండా. ఇక అసలు విషయానికొస్తే, ఆషాఢమాసంలో కొత్త జంటలు, కొత్త కోడలు అత్తమ్మ ముఖాన్ని అస్సలు చూడకూడదు అంటారు. ఈ సమయంలో కొత్త వధువును ఖచ్చితంగా పుట్టింటికి పంపుతారు. భార్యాభర్తలు ఈ మాసంలో కలయికలో పాల్గొని గర్భం దాలిస్తే వేసవిలో డెలివరీ జరుగుతుంది. ఈ కాలంలో తల్లి, బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయనే కారణంతో ఈ నెలలో కొత్త జంటలు కలవకూడదనే ఆచారాన్ని తీసుకొచ్చారు. వేసవికాలంలో కొత్త వధువుకు అత్తగారింట్లో అసౌకర్యంగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ మాసంలో కొత్త పెళ్లి కూతురిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా? అధిక వర్షాలు. ఆషాఢ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఈ నెలలో తొలకరి చినుకులు పడి వ్యవసాయానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో అన్నదాతలు కష్టపడితేనే మనకు ఆహారం దొరుకుతుంది. అయితే ఈ కాలంలో కొత్త పెళ్లి కొడుకు తన భాగస్వామి మీద మోజుతో వ్యవసాయ పనులకు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ మాసంలో కొత్త వధువును ఖచ్చితంగా పుట్టింటికి పంపుతారని పెద్దలు చెబుతారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.